ప్రకాశం బ్యారేజీ వద్ద 6వ రోజు భారీ పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హబ్బుల బృందం ఇనుప రోప్లు కట్టి పొక్లైన్లతో బోట్లను లాగుతోంది. 3 రోజులుగా ప్రయత్నిస్తున్న బోటు 20 మీటర్లు మాత్రమే కదిలింది. అవి ఇసుకలో ఇరుక్కుపోవడంతో తొలగింపు ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద వరదకు ఎగువ నుంచి పడవలు కొట్టుకువచ్చాయి. అవి 67, 68, 69 గేట్లు ఢీకొట్టాయి. దీంతో 2 గేట్లు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా వైకాపా నాయకులు చేశారనే అనుమానాలు పలువురు మంత్రులు వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.